లోని డెంకనల్ జిల్లా పార్జన్ గ్రామంలో క్రైస్తవ సమాజంపై జరిగిన అమానుష దాడి సభ్య సమాజాన్ని నివ్వెరపరుస్తోంది. ఒక ఇంట్లో సుమారు 50 మంది విశ్వాసులు శాంతియుతంగా ప్రార్థనలు చేసుకుంటున్న తరుణంలో మతోన్మాదంతో ఊగిపోతున్న 50 మందికి పైగా ఉన్న ఒక అరాచక గుంపు ఒక్కసారిగా లోపలికి చొరబడి దైవసేవకుడైన పాస్టర్ బిపిన్ బిహారీ నాయక్ను బలవంతంగా బయటకు ఈడ్చుకొచ్చారు. అక్కడితో ఆగకుండా ఆ ఉన్మాదులు ఆయనపై విచక్షణారహితంగా భౌతిక దాడికి పాల్పడటమే కాకుండా ఆయన ముఖానికి సింధూర్ పూసి మెడలో చెప్పుల దండవేసి గ్రామంలో ఊరేగిస్తూ అత్యంత క్రూరంగా అవమానించారు. ఒక మనిషి అని కూడా చూడకుండా ఆయనను జై శ్రీరామ్ అని నిలదీస్తూ బలవంతంగా ఆవు పేడను తినిపించడం వారి పైశాచికత్వానికి పరాకాష్ట. ఆయన భార్య వందన కన్నీటి పర్యంతమవుతూ వివరించిన దాని ప్రకారం పాస్టర్ గారిని గ్రామ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఒక ఇనుపరాడ్కు వెనక్కి చేతులు విరిచి కట్టేసి లాఠీలతో మరియు చేతులతో క్రూరంగా బాదారు. దాదాపు 2 గంటలపాటు సాగిన ఈ నరకయాతనలో ఆయన శరీరం రక్తసిక్తమైనా ఆ గుంపు కనికరించలేదు. పోలీసులు రంగప్రవేశం చేసినప్పటికీ ఆ ఉన్మాద మూకను అదుపు చేయడం అసాధ్యంగా మారింది. చివరికి పోలీసులు ఆయనను రక్షించి స్టేషన్కు తరలించినప్పటికీ అక్కడ బజరంగ్ దళ్ సభ్యులు ఏకంగా ఆయన ఇంటిని తగులబెడతామని బహిరంగంగా బెదిరింపులకు దిగడం దేశంలో మైనారిటీల రక్షణపై పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగుల్చుతోంది. ప్రార్థన చేసుకునే హక్కుపై జరుగుతున్న ఈ దాడిని DEITV తీవ్రంగా ఖండిస్తోంది మరియు దోషులను తక్షణమే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. నేను ఈ